స్వామి అందరూ సరిగా నుంచోండి. స్టాప్ స్టాప్ దూరంగా వెళ్ళండి దూరంగా వెళ్ళండి త్వరగా 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 జీప్ స్టార్ట్ చేయండి త్వరగా ఎక్కండి ఫాలో అవ్వండి త్వరగా 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 రండి పడుకోండి. దిగిరారా దొంగ రాస్కెల్ అసురు గారు మీరు వెళ్ళి రిజిస్టర్ చెక్ చేయండి. ఓకే మీరందరూ అటు వెళ్ళండి. స్వామి రిజిస్టర్ ఇవ్వమ్మా. ఓకే సార్. నీకు పని లేకుండా చేసేస్తాను. నీ పై అధికారులందరూ నాకు తెలుసు, వదిలయ్యా. ఏంటి సార్ ఆడవాళ్ళతో ఏమిటి గొడవ? ఈవిడ పతివ్రత అంట. మర్యాదగా బతికే వాళ్ళ రూమ్ లోకి వచ్చి గొడవ చేస్తూ ఏంటి సమస్య? నమస్కారం. సారీ మేడం, జరుగుతున్న ఫంక్షన్ ఆపినందుకు క్షమించండి. మీరు ఒక సాధారణ పోలీసులు, నేనెవరినో మీకు తెలియదు. అయ్యో తెలీదని మాత్రం చెప్పకండి మేడం. కానీ మీరెవరో ఓపెన్ గా చెప్పడానికి కష్టంగా ఉంటే నేను మీకు చిన్న క్లూ ఇస్తాను. స్వామి చెప్పండి. ఇప్పుడు అన్నిటికీ ఓ క్లూ ఉందిగా? ఉందిగా. అయితే మేడం ఎవరో క్లూ ఇవ్వచ్చుగా? ఇచ్చేస్తే పోలా? డిషో అంటే నువ్వు ఒక టపాస్. మరీ నాటకాలు ఆడకుండా వచ్చి బండి ఎక్కవే. పదవే. రండి, త్వరగా తీసుకోండి. గొడవ చేయకుండా రామా. నడు నడు. పోలీసులే లేదు. ఊరుకొచ్చి ఎగతాళి చేస్తున్నావా? మాట్లాడు, ఏం చేస్తారో నాకే తెలీదు. పోరా. వదిలిపెట్టండి. ఓకే అదంతా. ఎన్నిసార్లు చెప్పునా అసలు నీ చెత్త బుర్రకి ఎందుకు ఎక్కడం లేదు చెప్పు. నేను సంపాదించిన డబ్బు పోయినా పర్లేదని వదిలేస్తాను, కానీ ఈ కద్దరు వేసుకుని తెచ్చుకున్న మంచి పేరుని చెడగొట్టాలని నువ్వు పోలీసులు ప్లాన్ చేశారంటే, ఇదిగో హోమ్ మినిస్టర్ కాదు, ఎలాంటి మినిస్టర్ అయినా నాకు ఎటువంటి దిగులు లేదు. నువ్వు చెప్పే చూస్తుంటే నేనే పోలీసు వాళ్ళ చేత చేయించాను అన్నట్టుగా ఉంది. ఈ ఊర్లో పోలీసు దగ్గినా తుమ్మినా వాంతి తీసినా దానికి పూర్తి బాధ్యత హోమ్ మినిస్టర్ అయినా నీకే చెందుతుంది. ఒక విషయం నీకు గుర్తు చేస్తున్నాను, ఎప్పుడూ ఎగరాల్సింది నీ ఈ కుర్చీ. ఆ పని నా చేత నువ్వు చేయించుకో. ఇలా చూడు విశ్వనాథం, నేను చెప్పేది విను. ఇది ముఖ్యమంత్రి దగ్గర నుంచి స్ట్రైట్ గా వచ్చిన ఆర్డర్. ముఖ్యమంత్రి అయినా ఇంకొకటైనా ముందు నాకు ఈ విషయం తెలియాలి. అది తెలుసుకోవడం కోసమే కదా ఎస్పీ సిబిల్ వర్గీస్ ని ఇంటికే పిలిపించాను. ఆయన వస్తూ ఉన్నారు. మే కమిన్ సార్. కమింగ్ లేదు ఏం లేదు, రావయ్యా. మీరంతా ఐపీఎస్ చదివి గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకునేది ఎందుకయ్యా? సొసైటీలో పరువుగా బతికే రాజకీయ నాయకులు నెత్తి మీద కొట్టి వాళ్ళ పరువు తీయడానికా? అర్థం కాలేదు సార్. అర్థం అవ్వాలంటే వాడు ఒక తండ్రికి పుట్టినోడు అయి ఉండాలి. ఏంటి కంటి చూపుతో చంపేస్తావా? సారీ సార్, ఇలాంటి 4వ తరగతికి చెందిన నాయకుల చేత నాతో మాట్లాడించడానికి పిలిపించుంటే గనక సారీ సార్. ఇప్పుడు నాకంత టైం లేదు, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఏంటి పీకే పని? అమాయకులుగా తిరిగే ఊరు ప్రజలకి అన్ని వసతులు చేసిస్తానని చెప్పి ఏమార్చి వాళ్ళని మోసం చేసి చివరికి పోలీసు తుపాకీలో ఉన్న గుళ్ళు పారేసుకుని అన్యాయంగా చనిపోయిన మీ నాన్న వర్గీస్ కి అంత్యక్రియలు చేయాలా? జాగ్రత్తగా మాట్లాడండి, లేదంటే నువ్వు నా తల తీసేస్తావా? నేనేది చెప్పి చెయ్యను, కొట్టనంటే పళ్ళు రాలిపోతాయి. పొగరుగా మాట్లాడేవనుకో ఒక మూర్ఖుడైన ఎస్ఐని పక్కన పెట్టుకుని ఇలాంటి చెయ్యకూడని చండాల పనులన్నీ చేయించి దానికి వివరణ అడిగితే సమాధానం చెప్పవా నువ్వు? అవును సార్, మీలాంటి వాళ్ళ కళ్ళకి పోలీసులు ఇప్పుడు ఆడుకుంటున్నట్టే ఉంటారు. అధికారం చలాయించే కుర్చీలో కూర్చుని మీలాంటి వాళ్ళు ఆడుతున్న ఆటలకి కాకి దుస్తులు వేసుకుని టోపీ పెట్టుకున్న పోలీసులు మీ దృష్టిలో హీనమైన వాళ్ళు, వాళ్ళని మీరు అవమానిస్తూ ఉంటారు.
సార్ ఇప్పుడు మీ కంప్లైంట్ ఏంటో చెప్పండి. పై వాళ్ళ ఆర్డర్స్ ప్రకారం రైడ్ చేయడానికి నిర్ణయించుకుని ఆ విషయం మీతో చెప్తే గనక ఆ విషయం బయటకు తెలిసి రైడ్కి వెళ్లిన పోలీసు వాళ్ళకి అక్కడ ఒక చిన్న ఆధారం కూడా దొరికే అవకాశం లేదు. అలాంటిదే కదా ఈ రాజకీయ నాయకుల మధ్య ఉండే బంధం. అవునరా, ప్రతి నెల జీతం ఇచ్చే ఈ ప్రభుత్వానికి నాకున్న పరపతేంటో నువ్వు చూసావంటే బీభత్సంగా ఉంటుంది. ఆ పరపతిని పెట్టుకుని నువ్వు ఒక చిన్న పని చేస్తే చాలు, నీ తలకు అలంకరించుకునే ఈ టోపీకి బదులుగా మట్టి పాత్ర ఉంటుంది. మట్టి పాత్ర. రే ఇలా చూడు, నువ్వు చిన్నప్పుడు నిక్కర్లో ఒంటేలు పోసుకున్నప్పుడే నేను ఇలాంటి గద్దర్ షర్ట్ వేసుకున్నాడు రా. ఇద్దరం గంజి పెట్టుకున్న షర్ట్ వేసుకున్నా దీని వాల్యూ వేర్రా. ఖద్దరు గొప్పదనని చెప్పి మీరు నన్ను భయపెట్టక్కర్లేదు. బినామీ పేరుతో ఉన్న 5 స్టార్ హోటల్స్ లో స్టార్ వేసెలతో కలిసి ఎంజాయ్ చేసే నీలాంటి దేశాన్ని తాకట్టు పెట్టే నాయకులకు గుర్తింపే కదా ఈ ఖద్దరు యూనిఫామ్. కానీ ఈ ఖద్దరుకు చరిత్ర ఉంది. కొంతమంది కష్టజీవులు వాళ్ళ కన్నీటిని శ్రమని ధారపోసి సాధించుకున్న మన స్వాతంత్రానికి చెందిన ఒక గుర్తింపు. అది నీలాంటి ఒక అబ్బకి పుట్టిన వాళ్ళకి చెప్పిన అర్థం కాదు. రే ఎవరిని చూసి ఏమిటే అదే? ఆవేశం మంచిదే, కానీ చెయ్యెత్తడానికి ముందు ఒక్క నిమిషం అది ఒక కమ్యూనిస్టు నాయకుడి రక్తం ప్రవహించే అతని కొడుకు మీద అని గుర్తుంచుకోవాలి. ఆ రక్తం ముందు రాజకీయాలను అడ్డం పెట్టుకుని తన స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుని నీలాంటి వాడికి అర్హత లేదు. మిస్టర్ ఎస్పీ, ఏం చేస్తున్నావు? సారీ సార్, లెజిస్లేటివ్ అసెంబ్లీలో మెంబర్ అయిన ఇతని విషయంలో నేను చేసింది తప్పైతే పిలిపిస్తే చాలు, వచ్చి తీసుకుంటాను. ఈ అలంకార వస్తువుకి బదులుగా ఇచ్చి మట్టి కుండ. దీపం పెట్టే సమయంలో వాటికి కాస్త ఆపుతావా? నారాయణ నారాయణ నారాయణ, ఏంటిది దేవుడా? నేను వినేదంతా నిజమా? పండుగ వద్దని నిర్ణయించేశావా? విశ్వనాథ్ ఏదో తెలియకుండా వాగుతూ తిరుగుతున్నాడంటే వాడు చెప్పేది విని తలాడిస్తున్నావా మాధవ? అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. ఈ సంవత్సరం ఉత్సవాల్ని ఎవరొచ్చి కాలు పట్టుకున్నా సరే మేము ఖచ్చితంగా జరపం. ఒకవేళ ఏదైనా శాపం వస్తుంది అనుకున్నారంటే మనకి కీడు జరగకుండా ఉండడానికి ఏదైనా మూల కూర్చుని ప్రార్థిద్దాం. మరొక విషయం, ఆ పనులన్నీ మేము చూసుకుంటాం. అర్థమైందా? విశ్వనాథ, ఆ దేవుడి పేరే నీకు పెట్టాము, కానీ నువ్వు ఆ అసురుడి గుణం చూపిస్తున్నావు. అది నీకు మంచిది కాదు. అది నువ్వు గుర్తుంచు. అరే, దీనికి బదులుగా సాక్షాత్ భగవంతుడు నాకు శిక్ష విధించినా సరే నేను అంగీకరిస్తాను. మీరు వెళ్ళండి. ఏదో కీడు జరగబోతోందని మనసు చెప్తోంది. నారాయణ నారాయణ నారాయణ, ఆ టీవీ ఆఫ్ చేస్తారా? విషయం ఏంటంటే ఆ రైడ్ జరిగినందువల్ల బిజినెస్ లో కొంచెం నష్టం ఏర్పడింది. బారు హోటలు అన్ని ముయ్యాల్సి వచ్చింది. కానీ దానికోసం ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న గుడి ఉత్సవాన్ని వద్దనడం. వదిలేయండి. ఎవరి కోసం మనం ఉత్సవాలు జరుపుతున్నాం? అమ్మవారిని సంతోషపరచడానికా, లేక ఊరు ప్రజల ముందు పటాసులు పేల్చి సంతోషపరచడానికా, లేదా ఈ ఉత్సవాలని కారణంగా చూపించి వ్యాపారం చేస్తూ 4 డబ్బులు సంపాదించుకోవాలనే కదా? ఫోన్ పెట్ట, రికమెండేషన్ అడుగుతున్నాడు. మరొక విషయం, ఈ సంవత్సరం ఉత్సవాలు జరగలేదంటే మన కుటుంబానికి ఎటువంటి చెడ్డ పేరు రాదు. అందరూ మాట్లాడుకు వదిలేస్తారు. ఇంకా ఆ ఎదవున్నాడే, వాడు చేసిన ఆ పని వల్ల ఈ విశ్వనాథ్కి జరిగిన అవమానం ఈ ఊరు మొత్తం అన్ని చోట్ల వ్యాపించింది. దానికి పగ తీర్చుకోకుండా మనం ఏ దేవుడికి ఏమీ చేయక్కర్లేదు. ఇది ఎవరిని సంతోష పెట్టడానికి కాదు, కానీ ఈ ఉత్సవంలో జరిగే గొడవకి మనం దూరంగా ఉన్నామంటే ఈ కుటుంబం పేరును ఉపయోగించుకొని వాళ్ళు ఈ ఉత్సవాన్ని జరపడానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్ల ఈ నిర్ణయం వాళ్ళకి ఉపయోగపడకూడదు. ఉపయోగపడాలి. అందుకే కదా ఇప్పుడు నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. అది కాదని కుటుంబ గౌరవమే ముఖ్యం, నా మాటకి ఎలాంటి విలువ లేదని మీరు నిర్ణయించుకుని ఉత్సవాలు జరపాలి అనుకుంటే అది సంతోషంగా జరపండి. రండ్రా.